ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్లో చూసుకుంటే, హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ డి రమేష్ ప్రమాణం చేయించిన చీఫ్ జస్టిస్ ఠాగూర్. ఏపీకి మేలి మలుపు, గూగుల్తో ఒప్పందంతో మారిన దృశ్యం. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ను రప్పించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు విశాఖకు గూగుల్ వస్తున్నది కూడా చంద్రబాబు హయాంలోనే. ఇది యాదృచ్ఛికం కాదు, ఆయన అనుసరించిన పాలసీ వల్ల ఇది సాధ్యమవుతుంది. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ రాకతో ఏకో సిస్టమ్ డెవలప్ అయింది. భాగ్యనగరం ప్రజల దృష్టిని ఆకర్షించింది. అనేక బహుళజాతి కంపెనీలు అక్కడికి తరలి వచ్చాయి. ఇప్పుడు దేశంలోని 2వ అతిపెద్ద ఐటీ ఎక్స్పోర్ట్ కేంద్రం హైదరాబాదుకు 1500 పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. 9 లక్షల పైగా ఐటీ ఉద్యోగులు హైదరాబాదు కేంద్రంగా. ఇలాంటి ఎకో సిస్టమ్ నవ్యాంధ్రను రావాలంటే ఒక పెద్ద అడుగు పడాలి. అదే విశాఖలో గూగుల్ ఏఐ హబ్. ఉద్యోగుల డిమాండ్లపై కదలిక. ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రులు భేటీ. ఆర్థిక పెండింగ్ సమస్యలపై చర్చలు. డిఏలపై ఊరట లభించే అవకాశం. పెండింగ్ సమస్యలపైన స్పష్టతకు ఛాన్స్. సానుకూలతో చర్చించాలని సీఎం ఆదేశం. 14 ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. డిఏ సహా ఇతర ఆర్థిక అంశాలపై ఉద్యోగ సంఘాలతో శనివారం సచివాలయంలో మంత్రులు పయ్యాలో కేశవ్, నారెళ్ల మనోహర్, సత్యకుమార్, సిఎస్ విజయానంద్ చర్చిస్తారు. చర్చలకు రావాలని 14 ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వము ఆహ్వానించింది. మంత్రులతో సమావేశమై ఉద్యోగ సంఘాల నేతల పాల్గొన్నారు. మళ్ళీ జగన్ వస్తే అన్న ఆందోళన పటాపంచలు. పారిశ్రామికవేత్తలు, ప్రజలు సందేహాలకు చెక్కు. ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన ఆంధ్రప్రదేశ్ పేరు. విశాఖలో సానుకూలతలపై విస్తృతంగా చర్చ. జాతీయ అంతర్జాతీయ మీడియాలో కవరేజ్. పరిచయం అక్కరలేని రాష్ట్రంగా మారిన ఏపీ. ఏకో సిస్టమ్ ఏర్పడేందుకు ఇదొక వేదిక. గూగుల్తో అనేక అనుబంధ సంస్థలు రాక ఇదంతా జీర్ణించుకోలేని వైసీపీ మేధావులు ఇసుము చిమ్మడం ఎజెండాగా కుయుక్తులు. తూర్పు తీరంలో కీలక నగరం విశాఖపట్నం వ్యూహాత్మకంగానూ ఎంతో కీలకము. తూర్పుకు నౌకాదళ ప్రధాన కేంద్రం ఇదే. దేశంలో 4 అత్యంత రద్దీ ఓడరేవు విశాఖలో ఉంది. విశాఖ ఉక్కు మొదలుకొని అనేక భారీ పరిశ్రమలకు విశాఖ కేంద్రము. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంతో పాటు ఐటీ రంగంలోనూ విశాఖ దూసుకుపోవడం ఖాయమైంది. ఏకో సిస్టమ్ కోసమే రాయితీలు. పరిశ్రమల రాకకు అది అవసరము. బెంగళూరులో విశాఖకు పోలిక వద్దు. గూగుల్పై కేంద్ర మంత్రి పెన్సాని. ప్రతి కథకు ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. నాసిక్లో తొలి తేజస్ MK-1A తొలి ప్రయాణం విజయవంతం. నాసిక్ ఎయిర్ బేస్లో జల పింగరలతో స్వాగతం. రాజ్నాథ్ సమక్షంలో విన్యాసాలు. ఆయుధాలు వీడిన మావోయిస్టులతో కలిసి ఆసన్న. ఆయుధం వీడి జనజీవన శ్రమంతంలోకి మావోయిస్టు అగ్రనేత ఆసన్న. మరో 280 మంది కూడా. విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలం. ఇంకా చూసుకుంటే, కామాంధ్రాన్ని పట్టించిన సిమ్. రైల్లో అత్యాచారం కేసులో పోలీసులకు చిక్కిన నిందితుడు. బాధిత మహిళ సిమ్ తన ఫోన్లో వేసుకొని దొరికాడు. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిన భార్య. నిందితుడు రాజారావు ఉన్మాది శాస్త్రులు ఏదింపులు తాగలేక 3 నెలల క్రితం భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. 5 కోట్ల నగదు, కిలోన్నర నగలు.
పంజాబ్ డిఐజీ బుల్లార్ నివాసాల్లో స్వాధీనం. ఆయుధం వీడి జన జీవనంలోకి మావోయిస్ట్ అగ్రనేత ఆసన్నతో సహా 208 మంది. తుపాకులు అప్పగించడంపై అన్నల గుర్రు. అన్నల దారెట్టు. లుంగుబాట సమరం కొనసాగింప. 3000 నుంచి 500కు పడిపోయిన సంఖ్య. పార్సల్ బుక్ చేసిన 24 గంటల్లో ఇండియా పోస్ట్ డెలివరీ సేవలు. 2026 జనవరి నుంచి ప్రారంభం. నాసిక్లో తొలి తేజస్ MK1A తొలి ప్రయాణం విజయవంతం. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా నేడు బీసీ ఐకాసా రాష్ట్ర బంద్. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా విద్యార్థి సంఘాలు, సంస్థల మద్దతు. అత్యవసర సర్వీసులు మినహాయింపు. బీసీలకు రిజర్వేషన్లో న్యాయమైన వాటా కోసం శనివారం రాష్ట్ర వ్యాప్తకు బీసీ ఐకాసా పిలుపునిచ్చింది. అత్యవసర సేవల మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటించాలని సూచించింది. ఈ బంద్కు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బరాస, సిపిఐ, సిపిఎం, టీజీఎస్, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతో పాటు ఎంఆర్సీఎఫ్, మాల మహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించగా మేధావులు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ బస్సులు బయటకు రానివ్వకుండా నిలువరించడం, డిపోల ముందు ధర్నా, జాతీయ రహదారుల దిగ్బంధం, టోల్ ప్లాజాల వద్ద నిరసనలు చేపట్టినట్లు ఐకాసా తెలిపింది. కొనుగోళ్లు వెద. వేడు చేపల కథ. ఖరీఫ్ ధాన్యము కదిలేదెప్పుడు. మొదలు కాని కాంటాలు, తప్పని ఎదురుసూపులు. వర్షాలతో ధాన్యం జలార్పణ, మిల్లుల కేటాయింపులో మీనమేషాలు. ప్రభుత్వ కార్యాచరణ అమల్లో అధికారులు, నిర్వాహకులు అలసత్యం. అక్టోబర్ 1 నుంచి జరగాల్సిన ధాన్యం కొనుగోళ్లు 18 రోజులైనా ముందుకు సాగట్లేదు. ఈ నెలలో కొనుగోలు లక్ష్యం 6.89 లక్షల టన్నులైతే 15 రోజుల్లో కొన్నది 3,336 టన్నులే. 1490 కేంద్రాలు ప్రారంభించామని అధికారులు చెబుతున్నా కాంటాలేసి కొనుగోలు చేస్తున్న యథార్థకు మించినది లేదు. ఏటా వెద వృధా, కన్నీటి గాథ. ఏడు చేపల కథతో చాపా ఎందుకు ఎండలేదంటే తలవకారుని చెప్పినట్టు ధాన్యం కొనుగోలు అంశం చిక్కుముడిగా మారింది. భారీ పెట్టుబడులకు భారీ అంతర్జాతీయ సదస్సు నవంబర్లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం నవంబర్లో భారీ అంతర్జాతీయ సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఏ ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలు అవకాశం ఉంది, ప్రత్యేకించి హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్, ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో కల్పించాల్సిన మౌలిక వసతులు, మూసీ రివర్స్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా చేపట్టాల్సిన పనులపై ఈ నెలాఖరులాగా ఓ స్పష్టత వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్ని డ్రింకులు ఓఆర్ఎస్ కావు. సాధారణ పానీయాలపై ఆ పదము ముద్రించకూడదు. ఓ వైద్యురాలి పోరాటంలో కదలిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎనర్జీ డ్రింక్స్, ఇతర పానీయాలపై ఓఆర్ఎస్ పదాన్ని ఉపయోగించరాదని భారత ఆహార భద్రత ప్రాథమిక సంస్థ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని 8 ఏళ్ల పోరాటంలో ఎట్టకేలకు ఇది సాధ్యమైంది. ఈమె స్టారిప్ ఉద్యోగార్థుల కోసం 13 ఏళ్ల విక్టరీ బ్రింకర్, వరల్డ్ యంగెస్ట్ ఓవర్ సింగర్. కత్తితో నిందితుడి దాడి, కానిస్టేబుల్ మృతి, బైక్పై స్టేషన్కు తీసుకెళ్తుండగా ఘటన. ఎన్నికలపై నిర్ణయం ఏమిటో చెప్పండి. ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశము. బీసీ రిజర్వేషన్ల జీవో అమలు నిలిపివేసిన నేపథ్యంలో
ఎన్నికల నిర్వహణపై ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మౌలిక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలు సమర్పించడానికి ఎన్నికల సంఘం ప్రభుత్వం గడువు కోరడంతో విచారణను నవంబర్ 3కి వాయిదా వేసింది. రాష్ట్రంలో మద్దతు తెలిపి కేంద్రంలో అడ్డుకున్నారు. బహుజాపా విధానాలకు వ్యతిరేకంగానే నేటి బంద్. బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఏకీగ్రీవంగా తీర్మానం ఆమోదించి పంపిస్తే చట్టబద్ధత కల్పించకుండా కేంద్రంలోని బహుజాపా ప్రభుత్వం అడ్డుపడుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రంలో మద్దతు తెలిపి కేంద్రంలో అడ్డుకుంటున్న బహుజాపా విధానాలను వ్యతిరేకంగా బీసీల తరపున శనివారం బంద్ నిర్వహిస్తున్నారు. వనము నుంచి జనములోకి ఆసనతో సహా 208 మంది మావోయిస్టుల లొంగుబాటు ఛత్తీస్గఢ్లో చారిత్రాత్మక ఘటం. ఇది ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ దృష్టి, పుతిన్తో ఫోన్లో చర్చలు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్, నమస్తే తెలంగాణ పేపర్లో కూడా ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని ముఖ్య వార్తలు చూసుకుంటే, కదల్లేని విధంగా కొడతారా? రాష్ట్రంలో పోలీసుల తీరుపై నిప్పులు చెరిగిన హైకోర్టు. పౌరులను స్టేషన్కి పిలిపించడం, నిర్బంధం, చితకబాదడం పనే పాట అయిపోయింది. ఇప్పటికే పిటిషనర్ కదలేని స్థితిలో ఉన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అలవాటైపోయింది. పోలీసులపై ఫిర్యాదు చేసే కేసు పెట్టారా? మీకు మీరే తప్పుడు కేసు అని పక్కకు పెట్టేస్తారా? సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయరా? ఇది పిటిషనర్ హక్కులను హరించడమే అని కన్నెర్రా. కోర్టులో స్వయంగా హాజరైన కర్నూలు ఎస్పీ. ఇటీవల మంగళగిరి సిఐ హైకోర్టు డ్రైవర్ను కొట్టారు. దీనిపై డ్రైవర్ ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయలేదు. మేము జోక్యం చేసుకొని ఎస్పీని పిలిపిస్తే అప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కొట్టిన సీఐని నిందితుడిగా చేర్చలేదు. మా జోక్యం తర్వాతే సీఐని నిందితుడిగా చేర్చారు. ఫిర్యాదుదారుని నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు కూడా పంపలేదు. ఆ తర్వాత దర్యాప్తును పక్కన పడేశారు. డీజీపీని పిలిస్తే ఆ తర్వాత సీఐని ఈఆర్కు పంపారు. పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఏళ్ల తరబడి కౌంటర్ దాఖలు చేయరా? కోర్టులున్నా కోర్టు ఆదేశాలన్నా ఇంత నిర్లక్ష్యమా? పోలీసుల తీరుపై హైకోర్టు మండిపాటు. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? తీరుకున్నప్పుడు కౌంటర్ వేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రజలకు మాపై నమ్మకం పోయే పరిస్థితి రానియము. 8 ఏళ్లుగా కేసును పక్కన పడేసి ఇప్పుడు అనుమతి కోరతారా? హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రమేష్ ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాగూర్. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి. రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కిన జర్నలిస్టులు. సాక్షిపై కక్ష సాధింపు తగదని నినాదాలు. అక్రమ కేసులు బనాయించడంపై ప్లస్కార్లతో ర్యాలీలు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించవద్దని హితవు. ఎడిటర్ జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండు. జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు. మద్దతు పలికిన ప్రజా సంఘాలు నేతలు. అది నకిలీ మద్యమే. ల్యాబ్ పరీక్షలు సాక్షిగా బట్టబయలు. గుంటూరులోని ప్రయోగశాల నిర్ధారణ. నీళ్లు, స్పిరిట్, రంగు, రుచి రసాయనాలతో నకిలీ మద్యం. 45 మద్యం శాంపిల్స్ పంపిన ఎక్సైజ్ అధికారులు. అన్ని శాంపిల్స్లోనూ నకిలీ మద్యమేనని స్పష్టీకరణ. అండర్ ప్రూఫ్, ఓవర్ ప్రూఫ్తో భారీ వ్యత్యాసం. ఏ విధమైన నాణ్యత ప్రమాణాలు పాటించలేదని వెల్లడి. ల్యాబ్ రిపోర్టు తీవ్రత తగ్గించి చూపించేందుకు మల్లగుల్లాలు. ఆ మద్యం ప్రమాదకరం కాదంటూ ఎల్లో మీడియా వత్తాసు. నకిలీ మద్యం తయారీ ప్రభుత్వ అనుమతి ఉందన్నారు. వాటర్ ప్లాంట్లో కూలి పనులు అని చెప్పి మమ్మల్ని రప్పించారు. నెలకు 15,000 ఇస్తామన్నారు. నకిలీ మద్యం కేసులో కస్టడీలో నిందితులు వెల్లడి. నకిలీ మద్యం కేసులో జనసేన నేత దేవభక్తుల నాగబాబు.
లక్ష్మీ నాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చే కుట్ర. నిందితుడు టీడీపీ కార్యకర్త హరిచంద్ర ప్రసాద్ను తప్పించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు. కాపు యువకుడు లక్ష్మీ నాయుడు కుటుంబ సభ్యుల ఆరోపణ. నెల్లూరు జిల్లా దరకసనపాడులో ఈ నెల 2న దసరా నాడు ఘటన. కాపు సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహం. బాధిత కుటుంబాలకు పరామర్శ. లక్ష్మీనాయుడు దారుణ హత్య, బలిజ కాపు వర్గాలపై జరిగిన దాడి. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో కాపుల పాత్ర ఎలాంటిదో రాష్ట్రమంతా తెలుసు. కాపులను అనదొక్కాలని చేస్తే తీవ్ర పరిమాణాలు ఉంటాయి. కాపు సేవ రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ మూర్తి హెచ్చరిక. దేశ సాయుధ విప్లవ చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు. ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన ఆసన్న సహా 210 మంది మావోయిస్టులు. వారిలో 111 మంది మహిళలు. 19 AK 47లతో సహా 153 ఆయుధాలు అప్పగింత. అతి త్వరలో నక్సలిజం నుంచి దేశానికి విముక్తి. ప్రధాని నరేంద్ర మోడీ. గిరిజనుల విద్యార్థుల మరణాలు. శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపాటు. చికిత్స పూర్తి కాకుండానే పిల్లలను ఎందుకు ఇళ్లకు పంపిస్తున్నారని ప్రశ్న. మృతుల కుటుంబాలకి పార్టీ తరపున 5 లక్షల చొప్పున సహాయం అందజేత. ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియర్ ప్రకటించాలని డిమాండ్. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తే మళ్ళీ వస్తాం, పరిశ్రమలు ప్రోత్సహిస్తాం, ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. సుల్తాన్పూర్ మెడికల్ డిజైనర్స్ పార్కును సందర్శించిన కేటీఆర్. భారతీయులకు నో ఛాన్స్. 2028 వరకు గ్రీన్ కార్డు లాటరీలో పాల్గొనేందుకు అనుమతి నిరాకరణ. అమెరికాకు భారీగా తగ్గిన భారత విద్యార్థులు. మంత్రివర్గమా దండుపాలెం ముఠానా. క్యాబినెట్ మీటింగ్లో వాటాలు పంచాయితీనా. హరీష్. అరడజను వర్గాలుగా మంత్రులు చీలిపోయిండ్రు. ఉద్యోగాల్లో 95% లోకల్ రిజర్వేషన్. నీళ్ల వాటా కోసం కేంద్రంతో కేసీఆర్ కొట్లాడిండు. కమిషన్లు, కాంట్రాక్టులు, పోస్టింగ్లు, వాటాలు, కబ్జాల కోసం కాంగ్రెస్ మంత్రులు కొట్లాడుతుండ్రు. పారిశ్రామికవేత్తల, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ నటులు కాంట్రాక్టులను గన్నులతో బెదిరించుండ్రు. రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్. బీఆర్ఎస్ టిట్టుపై కేసులు పెట్టిన డీజీపీ కాకి బుక్. తుపాకులతో బెదిరిస్తున్న వారిపై కేసులు పెట్టదా? ఇది బీజేపీ కాంగ్రెస్ జాయింట్ సర్కార్ కాబట్టి ఆరోపణలై కేంద్రం సంస్థలతో విచారణ జరిపించాలి. 23 నెలల్లో ఏం సాధించారని నిజోత్సవాలు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. ఛత్రపట్టి పరిశ్రమలు తెచ్చే తుపాకీ పెట్టి బెదిరించుండ్రు. కేసీఆర్ పాలనలో టీఎస్ తెచ్చి అనుమతులు సులభతరం చేసిన రాష్ట్రాన్ని పెట్టుబడులు స్వర్ణదాయముగా మార్చిండు. 3 మంత్రులకైనా గ్రీన్ క్యాబినెట్ బిగ్ ఫైట్. 3 మంత్రులకైనా గ్రీన్ ఛానల్ గల్లాపెట్టి నుంచి వాళ్ళ శాఖలకే బిల్లులు. సహచర మంత్రులకు కొత్త వారి అనుబంధ కంపెనీలకైనా ఖజానా నుంచి చెల్లింపులు. ఆ 3 శాఖల్లో పన్నులకు 1000 కోట్ల నిధులు. వారి కోసం 22 నెలల్లో 78,000 కోట్ల చెల్లింపు. ఆ 3 శాఖల్లో బిల్లులకైనా నో పెండింగ్ విధానం. మిగతా మంత్రులకు మాత్రం ప్రాపర్ ఛానల్ గతి. ఇతర శాఖల పనుల పంపకాల్లోనూ వారిదే జోక్యం. రాష్ట్ర కేబినెట్లో విపక్షపై రగులుతున్న మంత్రులు తమ శాఖల బిల్లులను తొక్కిపడేస్తున్నారని ఆగ్రహము. కాంగ్రెస్ మాటిచ్చి మోసం చేసింది. పార్టీని కాపాడుకునేందుకే ఆస్తులు అమ్ముకున్న వివేక్, అతడి కుమారుడికి పదవులిచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు. నేను కూడా సీఎం అయితే జడ్చర్లకు 5,000 కోట్లు తీసుకొస్తా. కాంగ్రెస్లో ఎవరైనా సీఎం కావచ్చు. ఇంకా 2 సార్లు గెలిస్తే నేనే సీఎం. మంత్రుల నియోజకవర్గాలకే నిధులు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు. విభేదాలు సమిసినాయి, ఉన్నవి మీడియా సృష్టించినవే. బీసీ రిజర్వేట్ల పోరాటం ఆగదు. 24న నిపుణులతో చర్చిస్తాం. విలేకరులతో మంత్రి బట్టి విక్రమార్క. రసమయ్య ఇంటిపై కాంగ్రెస్ రాళ్లు దాడి. మాజీ ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంపై అధికార పార్టీ నేతల దౌర్జన్యం. కాంగ్రెస్ నేతల దాడిలో రసమయ్య బాలకిషన్ ఇంటికి కిటికీలు ధ్వంసం. సిద్దిపేట జిల్లా ఉద్రేకత, పలువురు నేతల అరెస్ట్. దాడికి నిరసనంగా ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం. డెంగూ పంజా. సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో 6,120 కేసులు నమోదు. 4,580 టైఫాయిడ్, 249 చికున్గున్యా, 2,900 మలేరియా కేసులు. నిరుడు కంటే 6% పెరిగిన సీజనల్ వ్యాధులు. ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు చూసుకుంటే కర్ణాటక ప్రభుత్వానికి షేక్ రికార్డ్. నవ్వుల పాలైన కాంగ్రెస్ సర్కార్. చిన్నారులపై కీచక పర్వం. 5 ఏళ్లలో 94% పెరిగిన లైంగిక నేరాలు. 2022లో 64,469 కేసులు నమోదు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అత్యధికం. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.